ఒకరోజు ఒక చిన్న పిల్లోడు ఒక ఐరన్ రాడ్ని చూసి, ఈ ప్రపంచంలో నువ్వే గొప్పదానిలా కనబడుతుంది, ఎందుకంటే నువ్వు కొడితే ఏదైనా చిదిగిపోతుంది, నువ్వేనా స్ట్రాంగ్ అని అడిగిందంట. సో ఇప్పుడు ఐరన్ రాడ్ చెప్పిందంట, నేను స్ట్రాంగ్ కాదు, నాకంటే బలవంతులు ఒకరు ఉన్నారు, అది ఫైర్ అని చెప్పిందంట. సో మంట పెడితే నేను కరిగిపోతానని చెప్తే ఈ చిన్నపిల్లలు నడుచుకుంటా మంట దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఫైర్ నువ్వేనా ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పదానివి అని అడిగాడంట. అప్పుడు ఆ ఫైర్ అన్నదంట, లేదు లేదు, వర్షం నా మీద పడితే నేను వెంటనే ఆరిపోతాను, నీళ్లు నాకంటే గొప్పవి అని చెప్పిందంట. సో ఈ చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళ దగ్గర అడుగుతున్నాడు, వాటర్ నువ్వేనా అందరికంటే గొప్ప అని అడిగింది. అప్పుడు వాటర్ చెప్పిందంట, లేదు లేదు, మనిషి నన్ను ఈజీగా తాగేస్తాడు, మనిషి నన్ను ఎక్కడైనా ఆపేస్తాడు అని చెప్పిందంట. మనిషి నేను తాగేస్తాడా, అయితే మనిషి గొప్పేమో అని ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, మనిషి నువ్వేనా గొప్ప అని అడిగాడంట. అప్పుడు ఆ మనిషి చెప్పాడు, లేదు లేదు, మరణం నాకంటే గొప్పది, ఎందుకంటే మరణం మనుషులను అందరినీ చంపేయగలదు, మరణం మనుషులను అందరినీ తీసుకోగలదు అని చెప్పింది. ఇప్పుడు ఈ వ్యక్తి మరణం దగ్గరికి వెళ్ళి అడిగాడు, మరణం ఈ ప్రపంచంలో నువ్వేనా గొప్ప అంటే అప్పుడు ఆ మరణం చెప్పిందంట, ఈ ప్రపంచం అంతటినీ నా చేతుల్లోనే పెట్టుకొని ఉండేదాన్ని, కానీ ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా నేను చంపేయగలను అనుకున్నాను, చనిపోయడానికి సంతోషపడ్డాను, 3 రోజుల వరకు ఎంతో సంతోషంగా ఉంటే తిరిగి లేచాడు, నన్ను కూడా జయించి నాకు భయాన్ని చూపించాడని చెప్పి. అప్పుడు పిల్లడు అడిగాడు, ఎవరా వ్యక్తి అంటే ఆయనే ప్రభు అయిన యేసు అని చెప్పారు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా మరణము అంటే భయం చాలామందికి ఉంది, మరణాన్ని జయించిన ఒకరున్నారు, ఆయన యేసు. ఆయనతో నీవు ఉంటే మరణాన్ని నీవు జయించగలవు, గొప్ప వ్యక్తిగా ఉండగలవు.